సరే, వాక్య ధ్యానములోనికి వెళ్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుదాం. అందుకు వారు, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కాదు. ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనిరి. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 31వ వాక్యాన్ని కూడా చదువుదాం. ఇశ్రాయేలునకు మారు మనసును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. తల్ల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపా సత్య సంపూర్ణుడవైన తండ్రి, జీవము కలిగినటువంటి దేవ, మీకు వందనాలు. దేవ, ఈ ఉదయకాల సమయం నుంచి మీ సన్నిధిలో స్తుతిస్తూ నేను మహిమపరిచే ఆ గొప్ప భాగ్యం మీరు అనుగ్రహించారు. అందును బట్టి స్తోత్ర. అలాగే వాక్యం మీది, మాట్లాడేది మీరు, మాతో మీరే మాట్లాడి బలపరచమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ క్రిస్మస్ సీజన్లో దాదాపుగా నవంబర్ 26వ తారీఖు నుంచి క్రిస్మస్ను గురించినటువంటి వర్తమానాలు అందిస్తూ వస్తున్నాను. ఈ 4 వర్తమానాలు కూడా మత్తయి సువార్తలోనే ప్రారంభించాం. మొదటి వారం చెప్తూ క్రిస్మస్ అనగా నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పు అని చెప్పాను. 2వ రోజు క్రిస్మస్లో జ్ఞానుల నుంచి కొన్ని మనం నేర్చుకోవలసిన కొన్ని విషయాలు మాట్లాడుతూ వచ్చాను. 3వది చెప్తారా? ఎవరు చెప్పరా? రేపు కొన్ని క్వశ్చన్లు ఉంటాయి, సిద్ధపడండి. చెప్పబోతే మళ్ళీ సిద్ధపడరేమోనని ముందుగానే చెప్తున్నా. 3వది బెత్లెహేములో జీవపు రొట్టె అని మాట్లాడాను. 4వది యూదా గురించి, యూదా రాజ దండము గురించి మాట్లాడుతూ వచ్చాను. సరే, ఈరోజు మరొక అంశం. బాబో, ఇక్కడేనా 5వ వాక్యంలోనే ఇన్ని విషయాలు ఉన్నాయా అన్నట్లుగా అనిపించింది. కానీ దేవుడు అక్కడి నుంచి ముందుకు వెళ్ళనెత్తలా. మరి ముందుకి వెళ్దామన్నా ముందుకు వెళ్ళలేకపోయాను. కాబట్టి సరే, దీనిలో నుంచి ఇంకేమన్నా మాట్లాడొచ్చా అని దేవుని సన్నిధిలో చూస్తున్నప్పుడు, అడుగుతున్నప్పుడు దేవుడు మరొక మాట, అక్కడున్న మాటే, అయితే ఆ మాటలో నుంచి కొన్ని విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వాక్యంలో, అందుకు వారు చెప్తున్న మాట, యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు అని చెప్తూ, ఇశ్రాయేలును, నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మాట చెప్పండి, నా ప్రజలను పరిపాలించు అధిపతి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన ఎలా వచ్చారు అంటే, ప్రజలను పరిపాలించే అధిపతిగా వచ్చారంట.
దానికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. అందుకనే ప్రజలను పరిపాలించే అధిపతి. మనం చదువుకున్న అపోస్తుల కార్యములు 5:31 కూడా ఇశ్రాయేలునకు పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిగాను రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించాడు. చూడండి, అపోస్తులుడు ఈ మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలునకు పాపక్షమాపణ కలగచేసేది, అలాగే ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే, ఆయన ఎలా వర్ణిస్తూ ఉన్న ఆ మాటను మనం చూస్తున్నామంటే, రక్షకునిగా, అధిపతిగా, అలాగే రక్షకునిగా ఆయన ఈ భూమి మీద ఉన్నాడు అన్న విషయాలు అపోస్తులుడు అక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు యేసుక్రీస్తు 2023 సంవత్సరాల క్రిందట ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చారు అంటే, రక్షకునిగానే వచ్చారు, రక్షించటానికే వచ్చారు. అందుకనే రక్షకుడు అంటే యేసు అనే మాటలో మనకేం కనబడుతుందంటే రక్షకుడు అని కనపడతాం. మత్తయి సువార్త 1:21 తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదురు. అంటే యేసు అని పేరు పెట్టబడడానికి కూడా, అందుకనే యేసు అని పేరు పెట్టటం, అందుకని ఈ మాటలో తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును, ఆయనే రక్షించు. ఇక ఈ లోకంలో ఆయన తప్ప మరొక దారి లేదు, ఆయన తప్ప మరొక రక్షకుడు లేడు. అందుకనే యేసు అనే మాటలో ఏం కనబడుతుందంటే రక్షకుడు కనబడుతున్నాడు. అందుకనే రక్షకునిగా ఆయన వచ్చాడు, అలాగే ఆయన అధిపతిగా వచ్చాడు. ఈ రెండు విషయాలు మనం ఈరోజు కొంత ధ్యానం చేద్దాం. ఆయన రక్షకుడుగా వేటి నుంచి ఆయన మనం రక్షిస్తాడు అంటే, మనం చదువుకున్న మాటలు తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును అంటే, రక్షకుడుగా ఆయన రక్షించటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. వేటి నుంచి రక్షిస్తున్నాడు? పాపముల నుంచి రక్షిస్తున్నాడు. చూడండి, సర్వమానవాళి సర్వము కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టినటువంటి దేవుడు. అందుకనే పాపము నుంచి ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన విడిపిస్తున్నాడు, పాపము నుంచి ఆయన రక్షిస్తున్నాడు. పాపములో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడున్నాడంటే చీకటిలోనే ఉన్నాడు, చెరలోనే ఉన్నాడు, బంధకాల్లో ఉన్నాడు, దేవునికి దూరమైనటువంటి పరిస్థితిలో కనబడుతున్నాడు. చూడండి, పాపం ఏం చేస్తా ఉందంటే మానవుని దేవునికి దూరం చేస్తుంది. ఒక వ్యక్తి పాపముతో జీవిస్తూ ఉంటే, ఒక వ్యక్తి పాపములోనే వారి జీవితాన్ని కొనసాగుతూ ఉన్నట్లయితే, ఆ పాపం ఏం చేస్తా ఉందంటే దేవునికి ఒక మనిషిని దూరం చేస్తుంది. మనకు తెలుసు కదా, ఆదికాండంలో అవ్వ ఆదాములు సన్నిహితంగా దేవునితో కలిసి దేవునితో ఉండవలసినటువంటి వారు, దేవుడు ఆ చల్లపూట వచ్చినప్పుడు కలిసి మాట్లాడుకోవలసినటువంటి వారు ఒకరోజు తినవద్దన్న ఆ పండు తినటం వల్ల వారి మనోనేత్రాలు తెరవబడి వారు దేవునికి దూరం అయిపోయారు. వారు దూరం అవడానికి గల కారణం ఏంటంటే వారి అవిధేయతే. వారు ఎప్పుడైతే అవిధేయులుగా మార్చబడ్డారో, ఎప్పుడైతే దేవుని మాటకు వారు లోబడలేదో, వారి అవిధేయత వలన ఈ లోకములోనికి పాపం వచ్చింది. పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు, రోమా పత్రికలో ఒక మాటను మీకు చదివి వినిపిస్తాను. ఒకసారి మనం 5వ అధ్యాయం 19వ వాక్యాన్ని మనం చదివితే, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా
చేయబడుదురు. చాలండి. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాటల్లో ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు ఎలా చేయబడ్డారంటే పాపులుగా ఎలా చేయబడ్డారో, ఒక మనుషుని అవిధేయతే, అవ్వ ఆదాములు చేసిన అవిధేయత వలన ఈ భూమి మీదకి ఏమొచ్చిందంటే పాపం వచ్చింది. పాపం వలన వచ్చే జీతం మరణం, అందరికీ సంప్రాప్తమైంది అని దైవ గ్రంథం మనకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి ఒకని అవిధేయత ఏం తీసుకొచ్చింది అంటే పాపాన్ని తీసుకొస్తే, అలాగే ఒకని విధేయత అనేకులను నీతిమంతులుగా మారుస్తుంది. తండ్రికి విధేయత చూపించాడు కుమారుడు, నువ్వు భూమి మీదకి వెళ్ళు అంటే ఆయన భూమి మీదకు వచ్చి ఆయన మన కొరకు పరిశుద్ధునిగా జీవించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రాణం పెట్టిన కారణం చేత మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య రక్తం ఏం చేస్తా ఉందంటే ప్రతి పాపిని ఆయన పవిత్రులుగా మారుస్తుంది. అందుకనే యేసు అంటే రక్షకుడు అని అర్థం. అందుకనే పాపముల నుంచి తన ప్రజలను వారి పాపముల నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టవలసి వచ్చింది. కాబట్టి ఈ మాటను బట్టి నేను అంటాను, దేవుడు పాపము నుంచి రక్షించటానికి వచ్చాడు. అందుకనే ఒక మాట అంటాడు, నేను పాపులను పిలవచ్చాను కానీ పరిశుద్ధులను పిలవడ రాలేదు అంటాడు. ఈ లోకంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నశించిన దాన్ని వెతికి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, అంటే పాప క్షమాపణ ఇవ్వడానికే. కాబట్టి ఆ రక్షించే అధికారం ఎవరిలో ఉందంటే యేసయ్యలోనే ఉంది. కపెర్నహూము ఒక ఇంటిలో జనసమూహం అంతా ఉన్నారు. ఆ ఇంటిలో పైకి తీసుకురావడానికి అవకాశమే లేదు. ఒక నలుగురు వ్యక్తులు మోసుకుని వచ్చారు. ఆ ఇంటి పైకప్పి పైనుంచి ఆ వ్యక్తిని దించారు కదా. ఆ దించితే అక్కడ అంటారు యేసయ్య అన్నమాట, వీడి పాపాలు క్షమించబడ్డాయి. ఇప్పుడు పాపం వాడికి ఉంది రోగం, కానీ ఇదే యేసయ్య అందేమన్నాడు, వీడి పాపాలు క్షమించబడ్డాయి అన్న. అక్కడ శాస్త్రులు పరిసయ్యులు ఉండి ఈయనేంటి పాపాలను క్షమిస్తున్నాడు అన్నట్లుగా మాట్లాడుతుంది. కానీ ఎప్పుడైతే వాళ్ళలో ఉన్న పాపం పోయిందో అతనిలో ఉన్న బలహీనత కూడా విడిచిపెట్టబడాడు. నేనంటాను యేసయ్య ఈ లోకానికి ఆయన రక్షకునిగా రక్షించడానికే ఆయన వచ్చాడు. అందుకనే ఆయన పాపముల నుంచి ఆయన రక్షించే దేవుడు. అలాగే ఆయన ఏం చేయగలడు అంటే చూడండి, 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 2వ వాక్యములో, 6వ అధ్యాయం 2వ వాక్యములో రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి. చాలమ్మా, ఈ మాటలో ఏం కనబడుతుందో, రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి, రోగుల ఎడల ఆయన అనేకమైన సూచక క్రియలు చేస్తూ వచ్చారు. కాబట్టి రోగుల ఎడల ఆయన అనేకమైన కార్యాలు చేయటం అంటే, ఈ మాటను బట్టి మనం నేర్చుకోవలసినటువంటి మాట ఏంటంటే, ఆయన ఎందుకు వచ్చాడు అనంటే రోగముల నుంచి విడిపించటానికి, రోగముల నుంచి ఆయన రక్షించటానికి వచ్చాడు. యేసయ్య దగ్గరికి అనేక మంది బలహీనతలతో వచ్చారు. బలహీనతతో వచ్చినటువంటి వారు ఆరోగ్యము చేత నింపబడి వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్షవాయువు కలిగిన వాడిని ఆయన ముట్టి బాగు చేశారు. ఇంక చెప్పాలంటే రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేశారు. ఇంకా చెప్పాలంటే చాలా అనేక మంది వారికున్న బంధకాల్లో, వారికున్న బలహీనతల్లో వారు ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చారో, దేవుని దగ్గరకు వచ్చిన కారణం చేత, వారు విశ్వసించిన కారణం చేత, దేవుని నమ్మిన కారణం చేత, వారు దేవుని దగ్గరకు వచ్చిన కారణం చేత దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు. అందుకని అంటాడు, నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే.
కాబట్టి నమ్మితే చాలు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన వారి జీవితాల్లో విశ్వసించిన వారి జీవితాల్లో. కాబట్టి మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఎప్పుడైతే నమ్ముతామో, అప్పుడే మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయునుగాక. కాబట్టి ఆయన ఆరోగ్య ప్రదాత, అందుకని ఆయన రెక్కలు ఏం కలగ చేస్తాయంట? ఆరోగ్యాన్ని కలగ చేస్తాయి. కాబట్టి నమ్మి విశ్వసిస్తున్నప్పుడు, నమ్మి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు తప్పకుండా దేవుడు మనకున్న బలహీనతల నుంచి, అంత మాత్రమే కాదు, ఆయన మనకున్న శారీరక బలహీనతలు, అలాగే కొంతమంది మానసికంగా కృంగిపోతున్నటువంటి వారి జీవితాల్లో కూడా వారుకున్న ఆ బంధకాల నుంచి దేవుడే రక్షించునుగాక. అందుకనే మరణ ఛాయల్లో, చీకటిలో ఉన్న వారికి ఆయన వెలిగివ్వడానికి వచ్చాడు. అందుకనే నేను అంటాను, ఆయన ఏ రక్షకునిగా వచ్చాడు, ఎలా వచ్చాడంటే పాపముల నుంచి ఆయన రక్షిస్తాడు. అలాగే రెండవది, ఆయన రోగముల నుంచి ఆయన రక్షించే దేవుడు. అది మానసికంగా అయినా శారీరకంగా అయినా ఎలాంటి బంధకాలైనా ఆయన వారిని విడిపించునుగాక. అలాగే ఆయన ఏం చేయగలరు అంటే, మనలను చూడండి, మనకు తెలిసిన వాక్యమే యోహాను సువార్త 3:16లో రాయబడే మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తమ కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఈ మాటలు లోకములో తమ కుమారుని ద్వారా రక్షణ పొందుటకే, అంటే ఈ లోకములో నిత్య జీవం పొందడానికై. అందుకని దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించటానికి గల కారణం చెప్తున్నాడు. ఏమన్నాడంటే, విశ్వసించే ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందునట్లుగా ఆయన అనుగ్రహించబడ్డాడు. ఈ మాటను బట్టి నేను అంటాను, నిత్య నరకము నుంచి మనల్ని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. 3 విషయాలు చెప్పాను. ఒకటి, ఆయన పాపముల నుంచి రక్షించడానికి వచ్చాడు. అలాగే 2, మనకున్న రోగముల నుంచి లేకపోతే బంధకాల నుంచి ఆయన రక్షించడానికి వచ్చాడు. 3వది, నిత్య నరకము నుంచి ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు. అందుకనే ఆ మాటలు అంటాడు, నిత్య జీవము పొందునట్లు ఆయన అనుగ్రహించబడ్డాడు. ఆయన ఎందుకు అనుగ్రహించబడ్డాడు అంటే, విశ్వసించే ప్రతివాడు, ఎవరైతే క్రీస్తు దగ్గరకు వచ్చి ఎవరైతే విశ్వసిస్తున్నారో ఆ విశ్వసించుచున్న ప్రతి వారిని ఆయన రక్షిస్తారు. ఇప్పుడు దేవుని దగ్గర ఆయన అందరినీ ప్రేమించారు, లోకాన్ని ప్రేమించారు. చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న వారందరినీ ప్రేమించారు. అయితే తన పిల్లలయ్యే అధికారం ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఆయన పిల్లలయ్యే అధికారం ఎవరికి ఇచ్చాడు? ఆయన దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచేవారికి. అందుకని ఆ మాటలు అంటాడు, విశ్వాసం ఉంచు ప్రతివాడు, వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లుగా. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చదువుతాం. ఏమంటాడంటే 1వ అధ్యాయంలో 12వ వాక్యంలో, తను ఎందరు అంగీకరించురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏ అధికారాన్ని ఇస్తున్నాడంటే ఆ మాటలు అంటున్నాడు, తన నామమందు విశ్వాసముంచు వారందరికీ. ఎందరు అంగీకరించిరో, యేసయ్యను అంగీకరించి ఎవరైతే విశ్వాసముంచుతున్నారో వారిని దేవుని పిల్లలుగా చేసుకుని ఆయన ఏదైతే నిత్యరాజ్యము, ఆయన నిత్యరాజ్యములో ఉండే ఆ నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తా ఉన్నాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో క్రీస్తుని అంగీకరించేవారు కావాలి, క్రీస్తుని
క్రీస్తుని హృదయంలో చేర్చుకునేవారు కోసం ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను అంటాను, నీ జీవితంలో నీ హృదయంలో క్రీస్తు ఉంటేనే అది నిజమైన క్రిస్మస్. ఒకవేళ క్రీస్తుని జీవితంలో నీ హృదయంలో క్రీస్తు లేకుండా నీవు ఎన్ని ఆరాధనలు చేసినా లేకపోతే ఏది చేసినా అది నీ జీవితానికి ఆశీర్వాదమే కాదు. నువ్వు నిత్య జీవానికి వారసులుగా, నిత్య జీవానికి వారసురాలుగా నువ్వు మార్చబడాలి అంటే తప్పకుండా నువ్వు చేయవలసింది నీ హృదయంలో క్రీస్తుని అంగీకరించాలి, నీ హృదయంలో క్రీస్తుని కలిగి ఉండాలి. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తే తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయనుగాక. కాబట్టి యేసు క్రీస్తు గారు ఈ లోకానికి ఎలా వచ్చారంటే రక్షకునిగా, రెండవది అధిపతిగా. ఆయన రక్షకుడిగా వచ్చాడు, పాపం నుంచి రక్షించటానికి, బంధకాల నుంచి రక్షించటానికి, నిత్య నరకాగ్ని నుంచి ఇప్పుడు పాపం నుంచి రక్షించబడి, నీకున్న చీకటిలో ఉన్న బంధకాల నుంచి రక్షించబడి, అలాగే నిత్య నరకము నుంచి రక్షించబడితే నువ్వు ఎక్కడుంటావంటే దేవునితో ఉంటావు. దేవుడు ఎక్కడున్నాడో అక్కడే నీవు ఉంటావు. దేవుడు తన ఆశీర్వాదాన్ని, ఈ లోకంలో ఆశీర్వాదం అంటే మనం కొన్నిసార్లు అనుకోవచ్చు ఆస్తి కలిగి ఉంటే ఆశీర్వాదం అనుకోవచ్చు. కాదు, రక్షణ కలిగి ఉండటం ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రక్షణకి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలంటే మనం రక్షణకి ప్రాధాన్యత ఇవ్వకుండా, మన జీవితంలో రక్షింపబడకుండా మన జీవితంలో మనం ఏమీ చేయలేం. కాబట్టి నేను అంటాను, ఈరోజు మనం కలిగి ఉన్న దాన్ని బట్టి ఆశీర్వాదకరంగా ఉండటం మంచిదే. దానికంటే ముందు క్రీస్తుని నీ హృదయంలో చేర్చుకున్నావా? క్రీస్తుకు నువ్వు స్థానం ఇచ్చావా? క్రీస్తు నీ హృదయంలో ఉండి ఆయన నీ హృదయంలో ఉండగలుగుతున్నాడా? ఎప్పుడైతే క్రీస్తు నీ హృదయంలో ఉంటేనే నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను. ఈ పాట రాదట్టుకుండే కదా. నీవు, నీతో నేను ఒకటై ఉన్నాము, విడిపోమేసయ్యా. హల్లెలూయా. మనం దేవునితో కలిసి మన ప్రయాణాన్ని మనం కొనసాగించదుముగాక. కాబట్టి యేసయ్య ఈ లోకానికి ఎలా వచ్చారంటే రక్షకునిగా వచ్చారు. రెండో మాట చెప్తున్నాను, ఆయన ప్రజలను పరిపాలించే అధిపతి. ఇశ్రాయేలును అలాగే నా ప్రజలను పరిపాలించే అధిపతి. ఇశ్రాయేలీలు వరకే కాదు, ప్రపంచంలో ఉన్న నా ప్రజలు అన్నారన్నమాట. ఇశ్రాయేలును నా ప్రజలను అంటే ఎవరైతే అన్య జనాంగములో నుంచైనా, ఎవరైతే యూదేతరులైనా, యూదేతరులు అన్న ఇశ్రాయేలీలకు లేకపోతే బయట ఉన్నవారైనా ఒకటే. అంటే ఎవరైతే దేవుని అంగీకరించి, ఎవరైతే దేవుని దగ్గరకు వస్తున్నారో వారి జీవితాల్లో వారిని పరిపాలించే అధిపతిగా దేవుడు ఉండునుగాక. చూడండి, అధిపతి, జీవాధిపతి, అంతే కదా. యేసయ్య గురించి మనం వినే మాట ఏ మాట ఉంటాం? జీవాధిపతి. కొన్ని గృహాలకి ఏమున్నది? అధిపతి, ఈ గృహమునకు అధిపతి యేసే అని కొన్ని చోట్ల మనం చదువుతూ ఉంటాం కదా. అధిపతి అంటే ఒక అధికారిగా, అంతే కదా. అధిపతి అంటే ఇంకా ఏమని చెప్పొచ్చా? పరిపాలించే అధిపతి. ఇప్పుడు ఆయన గురించి మనం ధ్యానం చేస్తే మన జీవితంలో ప్రవచనానుసారంగా చెప్పబడిన మాట, మనకు తెలిసిన మాట, యెషయా గ్రంథం
9వ అధ్యాయం 6వ వాక్యంలో, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడ్డ. ఇప్పుడు ఆయనకి ఏ పేరు పెట్టబడింది అంటే సమాధానకర్తయగు అధిపతి. ఇప్పుడు సమాధానానికి కర్త ఆయనే. ఇంకో మాట చెప్పాలంటే కర్త మాత్రమే కాదు, ఆ సమాధానకర్తయగు అధిపతి. అందుకనే మన జీవితంలో సమాధానం ఉండాలంటే మనం చేయవలసిన పని మనం చేయాలి. అందుకని సమాధానం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? అధిపతి దగ్గరికి రావాలి. ఇప్పుడు ఆ అధిపతి దగ్గరకు వస్తే ఆ అధిపతి ఏం చేస్తాడంటే తన దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని ఇస్తాడు. విశ్వాసులకు తండ్రి ఎవరు చెప్పండి? విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం కదా, అంతేనా? అంతే. విశ్వాసానికి కర్త ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు, అంతే కదా. విశ్వాసులకు తండ్రి అబ్రహాం. ఎందుకంటే అంత విశ్వాసంగా అబ్రహాం జీవించాడు కాబట్టి చివరిగా తన జీవితంలో విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. ఆ విశ్వాసాన్ని ఇచ్చిందే విశ్వాసానికి కర్త అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ మనం కూడా మన జీవితాలు కొనసాగించాలి. ఇప్పుడు సమాధానకర్త, చాలామంది సమాధానకర్తలు ఉంటారు అని వాక్యంలో మనం చదువుతాం. సమాధానకర్తలు ఉండుట మేలు అని సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. అయితే ఇక్కడ నేనంటాను, సమాధానకర్తలు చాలామంది ఉండొచ్చు, కానీ ఏదన్నా ఒక భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యాయి, తగాదులు అయ్యాయి, కొట్టుకున్నారు, తిట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆ ఇల్లు పెద్దలో లేకపోతే ఆ ఊర్లో పెద్దలో సమాధానపరచాలి. ఇప్పుడు వాళ్ళు సమాధానకర్తలే కదా. పెళ్లి చేస్తే పెళ్ళిళ్ళ తర్వాతే సమస్యలు వచ్చేది, అంతకుముందు రావుగా. పాషమ్మ గారి దగ్గరుండి పాషమ్మ గారి బంధువులు అని చెప్పి ఇటు బంధువులే అటు బంధువులే మాట్లాడారు. సరే, పెళ్ళి అయిపోయింది. ఏదో చిన్న అమ్మాయి ఇంటికాడి నుంచి రానని చెప్తే వీళ్ళు పాషమ్మ గారికి ఫోన్ చేస్తున్నారు, వాళ్ళు పాషమ్మ గారికి ఫోన్ చేస్తున్నారు. అంటే సమాధానం మధ్యలో ఉండి మేము పెళ్లి చేసినందుకు ఇప్పుడు మా మీద కొత్తనాయి ఇవన్నీ. కొన్ని అలాగే ఉంటాయి, అవి సహజంగా. అప్పుడు మనకు అనిపించేది, అసలు ఈ దీంట్లో అసలు మనం ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాలి, అసలు ఇన్వాల్వ్ అవ్వకుండే బాగుండేది కదా. పాషమ్మ గారు నాకు పదే పదే చెప్తున్న మాట ఏంటంటే, పాష గారు ఎవరికి పెళ్ళిళ్ళు సంబంధాలు చూడొద్దు. నేనంటాను, మనం చూడబోతే ఇంకెవరు చూస్తారంట. నేను సరే, అది టాపిక్ పక్కకి వెళ్తుంది. ఇక్కడ సమాధానకర్తలు చాలామంది ఉండొచ్చు. సమాధానకర్తకు కర్త అయిన అధిపతి ఎవరు అంటే యేసయ్యే. యోబు గ్రంథంలో మనం చదువుతాం, ఏమంటామంటే ఆయనతో సహవాసం చేసినలా మీకు సమాధానం కలుగుతుంది, అలాగున మేలు కలుగుతుంది. ఇప్పుడు ఎవరితో సహవాసం చేయాలి? మనం దేవునితో సహవాసం చేయాలి. ఇప్పుడు మనం దేవునితో సహవాసం చేయటం వల్ల సమాధానకర్తయగు అధిపతి మన కుటుంబాల్లో సమాధానము నింపునుగాక. ఇప్పుడు సమాధానం మనకు కావాలంటే సమాధానం ఇచ్చే దేవుని దగ్గరికి వెళ్ళాలి తప్ప, ఒకవేళ సమాధానకర్తలుగా వీళ్ళు సమాధాన పరుస్తారంటే వాళ్ళు తాత్కాలికం. నేను చెప్పిన మాట అర్థమైందా? వారు సమాధాన పరిచేది తాత్కాలికం. కానీ నీ జీవితంలో సమాధానంగా నెమ్మదిగా ఉండాలంటే దేవుని దగ్గర నువ్వు అడిగితే, ఆయన పాదాలను పట్టుకుంటే దేవుడు నెమ్మది కలగచేయునుగాక. అందుకని అంటాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. కాబట్టి భూమి మీద సమాధానం ఎప్పుడు కలుగుతుంది అంటే ఆయనకి ఇష్టలుగా మనం మార్చబడితే.
ఇప్పుడు మన కుటుంబాలు దేవునికి ఇష్టలుగా మార్చబడితే, నీవు ప్రతిరోజు దేవునితో కలిసి సహవాసం చేస్తే, ప్రతిరోజు దేవునితో మాట్లాడితే, ప్రతిరోజు నీవు దేవునితో సహవాసం చేయటం వల్ల నీ కుటుంబం సమాధానముతో నింపబడునుగాక. కాబట్టి సమాధానానికి అధిపతిగా ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా కుటుంబంలో ఉన్న ఈ బంధకాల నుంచి విడిపించయ్యా అని నువ్వు అడిగితే నిశ్చయముగా దేవుడు గొప్ప కార్యము చేయునుగాక. మన దేవుడు ఎలాంటి వాడంటే సమాధానానికి అధిపతి. ఒక 7 విషయాలు చెప్తాను. బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రాముఖ్యమైనవి అనుకుని ఒక 7 చెప్దాం అనుకున్నాను. ఓకేనా? సరేనా? రెఫరెన్స్లు ఎక్కువ చెప్తున్నానని అనుకోవద్దు. 7 విషయాలు చెప్పాలి కాబట్టి చెప్పాలి, అంతేనా? 7 చదువుతారా? ఒకేసారి చదివేస్తారా, లేకపోతే ఒక్కొక్కటి చెప్పనా? ఒక్కొక్కటి చెప్పుకుంటేనే బాగుండదు. ఫస్ట్ది సమాధానకర్తయగు అధిపతి. సరే, రెండోది చెప్తున్నాను, చూడండి, రండి. కీర్తన భాగం ఈ మాట పదే పదే చాలాసార్లు ప్రస్తావించబడింది. 46వ అధ్యాయంలో 7వ వాక్యం చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ మాటలో ఏం కనబడుతుందంటే సైన్యములకు అధిపతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎన్ని సైన్యాలు ఉన్నాయి? ఎన్ని సైన్యాలు ఉన్నాయి? అసలు సైన్యాలు ఉన్నాయి అంటారా? పరలోక సైన్య సమూహం ఉందా? పరలోకంలో దేవదూతలే ఒక సైన్య సమూహం. చెప్పండి, ఎవరు? పరలోకంలో ఉన్న దేవదూతలే ఒక సైన్య సమూహం. అయితే ఈ సైన్య సమూహాలకు అధిపతి ఎవరు అంటే దేవుడే. అందుకని ఈ మాటలు అంటాడు, సైన్యములకు అధిపతి. ఇప్పుడు సర్వ సైన్యానికి అధిపతి. ఆనాడు ఇశ్రాయేలీయుల సైన్యం నడుస్తూ ఉన్నప్పుడు ఒక భక్తులు ఈ విధంగా పాడారు: ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా. హల్లెలూయా. మన దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులు ఒక సైన్యముగా ముందు నడుస్తూ ఉంటే ఎవరు నడిచారు ముందు? అధిపతి. ఆ సైన్యానికి అధిపతి అయిన దేవుడు నడిచాడు. ఇప్పుడు సైన్యం ఎలా నడిచింది చెప్పండి? ఎర్ర సముద్రంలో నడిచింది, అంతేనా? నడిచిందని అడగలేదు. ఆ సైన్యం ఆరిన నేల గుండా వెళ్ళిపోయారు. అంటే ముందు నడిచి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. నేనంటాను, ఇశ్రాయేలీల సైన్యానికి అధిపతి ఎవరంటే దేవుడే. ఈరోజు మనమే ఒక సైన్యం అయితే మన అధిపతి కూడా ఆయనే. హల్లెలూయా. కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా. కాబట్టి సైన్యములకు అధిపతి ఆయన. ఇంకో మాట చెప్పాలంటే మూడవది చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 15వ వాక్యం చదువుదాం. శ్రీమంతుడును అద్వితీయుడనగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునయున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడును చూడనేరడు. ఆయనకు మహిమయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. చాలు. ఇక్కడ అంటాడు దేవుని గురించి ఆయన చెప్తూ శ్రీమంతుడు.
అలాగే అద్వితీయుడగు సర్వాధిపతి. అంతేనా? సర్వాధిపతి. ఇప్పుడు దేవుని గురించి రాయబడుతున్న మాట సర్వాధిపతి. ఆయన నామములో ఏముందంటే సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు. అందుకనే అబ్రహాం అంటాడు, సర్వశక్తిమంతుడు నాకు ఏం చేస్తాడంట? శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు అంటాడు. ఇంగ్లీష్లో అయితే ఆల్ మైటీ గాడ్ అనుకుంటా. అంతేనా? ఆల్ మైటీ గాడ్. అలాగే మరి అంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాడు అంట. ఇప్పుడు సర్వాధిపతి. మనం అనుకోవచ్చు, కొన్ని మనం సమకూర్చుకుని ఇది నాది, ఇది నా ఇల్లు, లేకపోతే నేను కూడా అనొచ్చు ఇది నా మందిరం అనొచ్చా కాదా? సహజంగా అయితే అనొచ్చు, కానీ నాదిగా. హల్లెలూయా. ఎవరిది చెప్పండి? మంది కాదు, దేవుందే. మనం ఉన్నంతకాలం మంది. ఇప్పుడు వాహనం ఒకటి కొనుక్కున్నాం. ఇప్పుడు వాహనం కొని ఇది ఏమంటాం చెప్పండి? ఇది నాది అంటే దాన్ని, ఆ వాహనం దేవుడు నిన్ను ప్రేమించి నీకు ఇచ్చాడు. ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని జాగ్రత్తగా చూడాలి. నువ్వు దాన్ని జాగ్రత్తగా చూస్తే అది నిన్ను జాగ్రత్తగా నడిపిస్తుంది. హల్లెలూయా. కొన్నిసార్లు పాస్టర్ గారు అంటారు, దీన్ని తీసేయండి అంటారు. నేను అంటాను, ఇది మన 5గురిని మోస్తుంది, జాగ్రత్త అంట. హల్లెలూయా. ఎంతమందిని? మా బండి ఎంతమంది మోస్తుంది చెప్పండి? మేము చిన్నప్పటి నుంచి, మా పిల్లలు చిన్నప్పటి నుంచి 5గురిని మోస్తా వస్తుంది అది. ఇప్పుడు మా బ్లెస్సీ పెద్దదైపోయింది. దేవుడు మరొక వాహనాన్ని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేయండి. ఈసారి కొంచెం పెద్దదే కావాలి. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు కదా. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. దేవుడు ఇస్తాడంటారా? ఆమేన్. కాబట్టి నిజమే, పరిచర్యలో కారంచేడులో వచ్చినప్పుడు నడుచుకుంటూ తిరిగా మొత్తం. తర్వాత దేవుడు ప్రేమించి ఒక సైకిల్ ఇచ్చాడు. సైకిల్ మీద తిరిగా. అప్పుడు బ్లెస్సీ కూడా పుట్టింది. పాషం గారు, నేను, బ్లెస్సీ సైకిల్ మీద తిరిగా. ఓ రోజు స్కూల్ కాడికి, షారోన్ కూడా పుట్టినట్టు, ఓ రోజు స్కూల్ కాడికి వెళ్ళి అందరు పిల్లలు చక్కగా బండి మీద వచ్చి అట్లా దిగుతున్నారు. వీళ్ళనేమో సైకిల్ మీద లాక్కుని, అంటే కొంచెం భారంగా అనిపించేది సైకిల్ తొక్కటం, భారంగా అనిపించేది. ప్రభువా ఎప్పుడు ఇస్తావు అని మనసులో ప్రార్థన చేశాను. అప్పుడే ఇవ్వలేదు, కానీ తన సమయం అందు దేవుడు బైక్నిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇప్పుడు ఒకవేళ కొంచెం భారంగానే అనిపిస్తూ ఉంది, ఎందుకంటే ఈ ఇద్దరు పిల్లల తలకాయలు కనపట్ల. భారమే కదా. ఏ ఇద్దరు? ముందు ఇద్దరు ఉంటారు కదా, మా ఏంజిలు, షారోన్. ఈ ఇద్దరు తలకాయలు మొన్న ఒకరోజు వెళ్తా ముందు ఒక స్కూటర్ వెళ్తూ ఉంది. వెళ్తున్నారు కదా అని చెప్పి నేను కూడా వెనకాల వెళ్తున్నా. ఆమె సడన్గా ఆపేసింది. నేను వెళ్ళి ఆమె గుద్దా. ఇంకా పడలా. సంతోషం. దేవునికి స్తోత్రం. అనేది అంటే ఎందుకు కనపడలేదంటే ఈ తలకాయలు అడ్డం అంతే. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు. ఆమె సరే. సర్వాధిపతి. ఈ భూమి మీద మనం ఏది కలిగి ఉన్నా ఆ కలిగి ఉన్న దాని మీద అధికారి ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏది, నీ జీవితంలో ఏది కలిగి ఉన్నా చెప్పండి. ఒకవేళ మన పెద్దవాళ్ళు ఏమన్నా తీసుకెళ్ళారా? మా నాన్న ఉన్నాడు, బాగా కష్టపడేవాడు. మా కోసం ఒక 6 ఎకరం పొలం కొన్నాడు. ఇప్పుడు మాకేగా, మా అన్నదమ్ములు పంచుకోవటమేగా. అవునా కాదా చెప్పండి. ఒకవేళ ఇళ్ళ స్థలం ఒకటి కొన్నాడు అప్పట్లో, ఇప్పుడు దాంట్లోనే అమ్మ అంటున్నారు. మనం ఈ లోకంలో ఇల్లు కలిగి ఉన్నా, లేకపోతే స్థలం కలిగి ఉన్నా, లేకపోతే వాహనాలు కలిగి ఉన్నా, దీని మీద నేను అంటాను అధిపతి ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. అది దేవుడు నిన్ను ప్రేమించి ఒక బహుమానంగా ఇచ్చాడు.
ఇచ్చినంత కాలం, ఉన్నంత కాలం దాన్ని భద్రంగా కాపాడు, అది నిన్ను భద్రంగా కాపాడును గాక. అంతే కదా. ఇల్లు ఎందుకు కట్టుకుంటాను చెప్పండి? ఇల్లు ఎందుకు అవసరం? అది మనల్ని కాపాడటానికి, మనల్ని భద్రంగా, ఏది ఎండకు తడవకుండా, వానకి తడవకుండా, ఇంకా చలికాలం చలి పట్టకుండా. హల్లెలూయా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే నీదే బ్రతుకంతా నీదే, నీదే నీదే బ్రతుకంతా నీదే. నాదంటూ ఈలో ఏది లేదయ్యా, ఒకవేళ నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే. హల్లెలూయా. ఈ లోకంలో మనం ఏది కలిగి ఉన్నా అది దేవుడు ఇచ్చాడు. ఒకవేళ మనకున్న సామర్థ్యమైన, మనకున్న సౌకర్యమైన, మనకున్న సౌభాగ్యమైన, మనకున్న సంతానమైన, ఇంకొన్ని మనకున్న బలమైన, మనకున్న పొలమైన, తాగుతున్న జలమైన, నిలువు నీడ ఈ గృహమైన, నిలిచి ఉన్న ఈ స్థలమైన, ప్రతి క్షణం దేవుడు మనకు అనుగ్రహించింది. హల్లెలూయా. కాబట్టి సర్వాధిపతి ఆయన, ఇక ఇది లేదు, దీని మీద ఆయనకి అధికారం లేదు అని అనడానికి ఏది లేదు. అందుకనే ఆయన సర్వాధిపతి, అందుకనే ఆయన శ్రీమంతుడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఉన్నాడు. అందుకనే ఆయన విడిచిపెట్టకూడని భాగ్యాన్ని విడిచిపెట్టి, అందుకనే ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి ఆయన ఎక్కడికి వచ్చాడంటే ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన గురించి నా ప్రజలను పరిపాలించే అధిపతిలో ఏం కనపడతాయంటే ఆయన సమాధానకర్తయగు అధిపతి, రెండవది ఆయన సైన్యములకు అధిపతి, మూడవది సర్వాధిపతి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యం. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు. చాలమ్మా, ఈ మాటలో భూపతులకు అధిపతి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. భూపతులు అంటే చెప్పండి, భూలోకంలో ఉన్న రాజులు, లేకపోతే భూలోకంలో ఉన్న అధికారులు. ఒకవేళ ఒక అధికారం ఇచ్చిన, ఒకవేళ ఒక అధికారిగా ఉన్న ఆ అధికారికే అధికారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఈ మాటను బట్టి భూపతులకు అధిపతి. ఒకవేళ మన ఆనాటి కాలంలో రాజులు వెళుతూ వచ్చారు, ఆ రాజరికం లేకపోతే ఆ ఇచ్చింది ఎవరంటే దేవుడే. అలాగే ఈరోజు ప్రధానమంత్రి అవ్వచ్చు, లేకపోతే ఏ అధికారి అయినా అది దేవుడు అనుగ్రహించింది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే కాదు, దేవుడు అనుగ్రహించింది అని గుర్తుపెట్టుకుంటూ మనం నమ్మవలసిన మరొక పాట ఏంటంటే, ఆ అధికారులకు ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడంటే అధిపతి. భూపతులకు ఆయన అధిపతి.
దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అలాగే ఆయన పరలోక అధిపతి. చూడండి, దానియేలు గ్రంథములో 2వ అధ్యాయం 24వ వాక్యాన్ని మనం చదువుదాం. దానియేలు గ్రంథం 2:24 చదువమ్మా. దానియేలు బబులోనులోని జ్ఞానులను నశింప చేయుట. 2:44 ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానెన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికే గాక మరి ఎవరికీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలుగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు నిలుచును అంట. ఈ మాటలో ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ మాటను బట్టి పరలోకమందున్న దేవుడు అంటే పరలోకానికి అధిపతి అయినటువంటి దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తే ఆ రాజ్యాన్ని దానికి ఎన్నటికీ నాశనం కలగదు. ఇప్పుడు ఒకవేళ ఈరోజు ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యాన్ని ఒకవేళ ఇంకొక రాజు వచ్చి పడదోయచ్చు. లేకపోతే ఈరోజు ఒక అధికారిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తులు మనకు కనబడవచ్చు. ఈ అధికారి కాదు, లేకపోతే మరొకరిని ఎన్నుకోవచ్చు. కానీ ఈ లోక రాజ్యాలన్నీ పతనమైపోతాయి. కానీ అక్కడ రాయబడుతున్నటువంటి మాటలో ఆయన రాజ్యం ఏం చేయబడుతుందంటే అది ఎన్నటికీ నిలిచేదే, శాశ్వతమైన రాజ్యం. కాబట్టి ఈ రాజ్యానికి, శాశ్వతమైనటువంటి రాజ్యానికి అధిపతి యేసుక్రీస్తు వారే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి శాశ్వతమైన అధికారం, శాశ్వతమైన ఆ రాజ్యములో మనం కూడా ఉండాలంటే మనం క్రీస్తుని అంగీకరించి విశ్వసించి మన జీవితాలు ఆయనకి సమర్పించగలిగితే ఒకరోజు ఆయనతో ఉండే ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. అపోస్తుల కార్యములు 3:15 ఒక మాట మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 3:15 మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపి అందుకు మేము సాక్షులం. చాలు. ఈ మాటలో జీవాధిపతి కనబడుతుంది. అంటే మన జీవానికి అధిపతి. చూడండి, జీవవాయువును ఊదగా అది జీవాత్మ అయింది. ఇప్పుడు జీవాధిపతిగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అందుకనే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని మనం యోహాను సువార్తలో మనం చదువుతాం. కాబట్టి జీవము ఎవరు అంటే ఆయనే. అయితే జీవాధిపతిని వీరేం చేశారంట? చంపారు. జీవాధిపతిని మీరు చంపారు, కానీ దేవుడు ఆయన మృతులలో నుండి లేపాడు. అందుకనే ఒక అవిధేయత వల్ల మరణం వస్తే, అలాగే ఒక విధేయత వల్ల లోకానికి ఏమొచ్చింది? జీవం వచ్చింది. అందుకనే యేసయ్య విధేయుడుగా నిత్య రాజ్యాన్ని ఎవరి కొరకు సిద్ధపరుస్తున్నాడు అంటే, ఎవరైతే విశ్వసించి, ఎవరైతే రక్షించబడి, ఎవరైతే దేవుని చిత్తములో దేవుని ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారో వారి కొరకు ఆయన రాజ్యమును సిద్ధపరుచునుగాక. కాబట్టి ఆయన జీవాధిపతిగా ఉన్నాడు. చివరిగా ఒక మాట చెప్పి మనం ముగించుకుందాం. ఆ మాట ఏంటంటే, చివరిగా ఆయన న్యాయాధిపతి. చెప్పండి, న్యాయాధిపతి. ఆల్రెడీ ఆయన రక్షకునిగా వచ్చాడు. అయితే ఈసారి ఆయన రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడంటే న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆయన న్యాయము తీర్చడానికి రాబోతున్నాడు. ఒకరోజు ఒక పల్లెటూరులో ఒక యవనస్తుడు దొంగతనం చేసి పట్టుబడ్డాడు. ఆ మార్గంలో అలా పట్టుబడి చాలామంది కొడతా ఉన్నారు. అతన్ని కొడతా ఉంటే ఒక కారులో ఒక వ్యక్తి దిగి ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళి చూస్తే ఆయన్ని చెట్టు కట్టేసి కొడతా ఉండటం గమనించారు. సరే, ఎందుకు కొడుతున్నారంటే
ఇతడు ఇంట్లో దొంగతనం చేశాడు, పట్టుబడ్డాడు, అందుకే కొడుతున్నాం అని అంటే ఆయన అన్నాడు, సరే కొట్టారు కదా వదిలేసేయండి అని చెప్పి ఆ పెద్ద మనిషి అడగంగానే వారు ఏం చేశారంటే విడిచిపెట్టారు. ఇక ఆ యవనస్తుడితో ఆ పెద్ద మనిషి మాట్లాడతాను, అయ్యా ఎందుకు దొంగతనం చేయటం, పరిస్థితి బాగాలేదు అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని అంటే, సరే నువ్వు ఏం పని చేయగలవు, ఏదన్నా చేయగలవా అని అడిగితే ఆయన అన్నాడు, అయ్యా నేను ఒక చిన్న కొట్టు పెట్టుకుంటాను అని అన్నాడంట. అంటే ఆయన అన్నాడంట సరే కొట్టు పెట్టుకో అని చెప్పి అప్పట్లో తన దగ్గర ఉన్న ఒక 50,000 రూపాయలు ఇచ్చి కొట్టు పెట్టుకోయా, ఇక ఎలాంటి దొంగతనం నువ్వు ఎప్పుడు చేయొద్దు అని చెప్పి ఆయన వచ్చేసాడు. ఈ యవనస్తుడు ఆ డబ్బు చూడంగానే ఏమనిపించిందంటే, ఈయన ఎవరో ఇచ్చి వెళ్ళిపోయాడు, ఈయన మరలా వస్తాడా, రాడు కదా అని చెప్పి వాటిని తన సొంతానికి వాడేసుకున్నాడు. ఇలా కొన్ని దినాలు గడిచిపోయాయి. ఇలా గడిచిపోయిన తరువాత మరలా తన దగ్గర డబ్బు ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాడు, డబ్బు లేనప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఇలా కొన్ని 10-15 సంవత్సరాలు గడిచిపోయాయి. గడిచిపోయిన తరువాత ఒకరోజు మరలా దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. పట్టుబడి ఈసారి పెద్ద నేరమే చేశాడు. ఆ నేరం చేసి ఎక్కడికి వెళ్ళాడంటే జైలుకు వెళ్ళాడు. చెరసాల్లో ఉన్నాడు. చెరసాల నుంచి జడ్జి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కూర్చుని ఆ పెద్ద మనిషే కనపడ్డాడు. ఆయన గుర్తుపట్టాడు, ఆ బోన్లో ఉన్న వ్యక్తి ఆ జడ్జి గారిని, ఆ రోజు నన్ను విడిపించింది ఈయనే, ఆ రోజు నన్ను రక్షించింది ఈయనే, ఆ రోజు నా కొరకు డబ్బులు ఇచ్చింది ఈయనే అని చెప్పి గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఆ యవనస్తుడు అంటున్నాడు కదా, జడ్జి గారు ఆ రోజు మీరు నాకు సహాయం చేశారు కదా, ఆ రోజు నన్ను కనికరించారు కదా, ఆ రోజు నాకు సహాయం చేస్తూ వచ్చారు కదా, నేనేనయ్యా అని చెప్తున్నాడు. జడ్జి గారు అక్కడ కూర్చొని అతడు చేసిన నేరానికి సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, సాక్షులు ఎదురే ఉండి ఈయనే చేశాడని చెప్తున్నారు. ఇప్పుడు ఆ స్థానంలో ఉండి ఆయన ఏం చెప్తాడు చెప్పండి? శిక్ష వేస్తాడు. ఆయన ఎంత గోజాడుతున్నాడంటే, అయ్యా ఆ రోజు మీరు నన్ను విడిపించారు కదా, ఆ రోజు నన్ను రక్షించారు కదా, ఆ రోజు అయ్యా నా పట్ల ప్రేమ చూపించి నాకు ఆ రోజు డబ్బులు కూడా ఇచ్చారయ్యా, మరి ఈ రోజేంటి? ఈరోజు నేను ఏ స్థానంలో ఉన్నానంటే న్యాయాధిపతి స్థానంలో ఉన్నాను. ఈ స్థానంలో ఉండి నిన్ను రక్షించలేను. ఆధారాలు కనబడుతున్నాయి, ఆనవాళ్ళు కనబడుతున్నాయి. ఈ స్థితిలో నిన్ను శిక్షించడమే తప్ప మరొకటి. యేసయ్య కూడా త్వరలో రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడంటే న్యాయాధిపతిగా రాబోతున్నాడు. చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం చదువుదామా. మంచి పోరాటము పోరాడి తిని, నా పరువు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును అంటాడు పౌలు గారు చెప్తూ, తిమోతి నేను మంచి పోరాటం పోరాడానయ్యా, నా విశ్వాసాన్ని నా పరువును కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. అందుకని ఆ మాట అంటాడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడింది, నీతి కిరీటం ఉంచబడింది. ఆ మాట చెప్పి ఆ దినము అంటే ఆయన రాబోతున్నప్పుడు నీతి గల న్యాయాధిపతి ఏం చేస్తాడంటే అది నాకు మాత్రమే కాదు, ఆ ప్రత్యక్షతలో ఎవరైతే నడుస్తారో, ఆ ప్రత్యక్షతలో ఎవరైతే జీవిస్తారో వారి కొరకు కూడా నీతి కిరీటం ఉంచబడింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు నీతిగా జీవిస్తే
ఒకరోజు దేవుడు నీకు బహుమానాన్ని సిద్ధపరుచునుగాక. ఒకవేళ మన జీవితాల్లో నీతిగల న్యాయాధిపతి ఒకరోజు ఏం చేస్తాడంటే ఆయన న్యాయము తీర్చడానికే రాబోతున్నాడు. నేను త్వరగా వస్తున్నాను అని అంటే ఎందుకు వస్తున్నాడంటే ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఒకసారి వచ్చేసాడు ఆల్రెడీ. 2023 సంవత్సరాల క్రిందట ఆయన ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు? నరావతారిగా, ఆయన రక్షకునిగా వచ్చాడు. అయితే రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడంటే న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఈ న్యాయాధిపతి ఏం చేస్తాడంటే ఈసారి తీర్పు తీర్చుతాడు. ఇప్పుడు ఆ జడ్జి తీర్పు తీర్చే స్థానంలో ఉన్నాడు కాబట్టి అతన్ని శిక్షించాల్సిందే. ఆల్రెడీ ఒకసారి అతని ద్వారా మేలు పొందాడు. అయితే ఆ స్థానంలో నుంచి అతన్ని విడిపించే అవకాశం లేకుండా పోయింది. ఈరోజు నేను కూడా అంటాను, దేవుడు ప్రేమించగా మనం కృపాకాలంలో, లేకపోతే దేవుడు అనుగ్రహించబడే రక్షణ అనుగ్రహించే కాలంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఆయన రక్షకునిగానే కనబడుతున్నాడు. ఒకరోజు రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు అంటే న్యాయాధిపతిగా రాబోతున్నాడు. ఆ రోజు ఆయన ముందు మనం నిలబడితే ఒకరోజు మన గురించి కూడా ఆయన తీర్పు తీరుస్తాడు. మనం రక్షించబడి మన జీవితాలు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా కాపాడుతూ మనం దేవునికి ఇష్టలుగా, దేవుని చిత్తంలో మనం నడిచేవారిగా, మనల్ని ఇతరులు మనం చూస్తే మనలో దేవుని పోలికలు కనపడుతూ, దేవుని ప్రేమను కనపరుస్తూ, ఇతరులకు ఎలా ఉండాలంటే మేలుకరంగా మనం నడుచుదుముగాక. అందుకనే ప్రకటన గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు, ఆయన ఈ భూమి మీదకి వస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రవచనానుసారంగా చెప్పబడుతున్న మాటలు మనం చదివితే 22వ అధ్యాయం 11వ వాక్యంలో అంటాడు, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయము చేయనిమ్మో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్మో, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్మో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనిమ్మో. ఇదిగో త్వరగా వస్తున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఆయన రాబోతున్నాడు. వాని వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇవ్వడానికి రాబోతున్నాడు. చూడండి, ఈ మాటలో అంటాడు, అపవిత్రుడిగా ఉన్నాడా? అలాగే ఉండని. లేకపోతే అతడు అన్యాయం చేస్తున్నాడా? చేయని. అయితే నీతిమంతుడిగా ఉన్నాడా? ఇంకా నీతిమంతుడిగానే ఉన్నాయి. పరిశుద్ధుడిగా ఉన్నాడా? ఇంకా పరిశుద్ధునిగానే ఉండని. వాని వాని క్రియల చొప్పున మన కొరకు ఆయన జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు. వాని వాని క్రియలు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? దేవుని చిత్తానికి లోబడుతున్నామా? దేవుని ఇష్టాన్ని చేస్తున్నామా? దేవుడు ఏది చేయమంటున్నాడో అదే చేస్తున్నామా? లేకపోతే మన సొంత చిత్తాలు చేస్తున్నామా? దేవుడు ఆజ్ఞాపించాడు. మనకున్నాయి 10 ఆజ్ఞలు ఉన్నాయా? దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో అది మనం చేయాలి. ఈరోజు మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేయునుగాక. దేవునికి మనం వాని వాని క్రియలు మనం ఇచ్చే విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నాం? కొన్నిసార్లు అనుకోవచ్చు, మనం ఇచ్చేది సేవకుని చూడొద్దు. మీరు ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. నువ్వు ఇచ్చేది దేవునికి. నా మందిరములో ఆహారం ఉండునట్లుగా నీ 10వ భాగం అంతా నీవు దేవునికి ఇవ్వాలి. ఇది దేవుని వాక్యం, నాది కాదు. దేవుడు మనం కలిగిన దానిలో, నేను అంటాను, ఈరోజు మనం ఏది కలిగి ఉన్నామో అది దేవుని వల్లే కలిగి ఉన్నాం. మనం ఇవ్వటం వల్ల దేవుడు సమృద్ధిగానే ఇచ్చునుగాక. ఆమె వాని వాని క్రియలు నువ్వేం చేస్తున్నావో దాన్ని బట్టే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం అది ప్రథమ ఫలమైనా, లేకపోతే దశమ భాగమైనా, లేకపోతే ఇచ్చే విషయంలో, నీవు జీవించే విషయంలో కూడా నీవు పరిశుద్ధంగా జీవిస్తే ఇంకా పరిశుద్ధంగానే జీవించు. వాని వాని క్రియల చొప్పున ఒకరోజు దేవుడు ఏమిస్తాడంటే ప్రతిఫలం ఉంది.
అందుకని పౌలు గారు అంటున్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరువు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఈరోజు దేవుడు సిద్ధపరిచే ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే తప్పకుండా నువ్వు చేయవలసింది నీతిగా జీవించాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవునికి ఇష్టముగా నువ్వు జీవించాలి. నువ్వేం చేస్తున్నావో అది దేవునికి ఇష్టమైనదిగా కనపడాలి. న్యాయాధిపతిగా రావు. ఒకవేళ దేవుడే మన లెక్క చూస్తే, సరే ఈ సంవత్సరం అంతా లెక్కలేసుకుందాం, దేవుడు మనకి ఇచ్చిన వాటిలో దేవునికి ఇవ్వాల్సిన ఇచ్చామా, లేకపోతే మనం ఏమన్నా లాకర్లో దాచిపెట్టుకుందామా? మీరు అనుకోవచ్చు, నేను ఈ సంవత్సరం మొదటి నుంచి ఇప్పుడు దాచిపెట్టిన వాటిలోనే దేవునికి ఇవ్వాలి, ఆ ప్రేమను కనపరచాలనే చిన్న చిన్న బహుమతులు ఇచ్చాను, అంతే తప్ప దేవుడు నన్ను కూడా లెక్క అడుగుతాడు. నన్ను అడిగిన దేవుడు మిమ్మల్ని అడుగుడా? దేవునికి లెక్క చెప్పాలి, మనుషులకు కాదు లెక్క చెప్పాల్సి. నువ్వెందుకు ఇలా చేశావు అని దేవుడు అడిగితే మనం లెక్క చెప్పే స్థితిలో ఉన్నామా, లేకపోతే దాటవేసే స్థితిలో ఉన్నామా? మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగానే ఉందా? కొన్నిసార్లు ఒకవేళ అవిధేయులమైతే దేవుని మాట వినడానికి లోబడదాం. అందుకని ఆయన ఎలా వచ్చాడంటే రక్షకునిగా వచ్చాడు, అలాగే అధిపతిగా, న్యాయాధిపతిగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఇంకా నువ్వు క్రీస్తుని అంగీకరించకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి దేవుడు నిన్ను ప్రేమించే సమయం. ప్రభువా, నా జీవితంలో నువ్వు రక్షకునిగా ఉండు, నా జీవితాన్ని మార్చు, పరిశుద్ధంగా జీవిస్తాను అని నువ్వు చెప్పగలిగితే, నువ్వు చేసే ఆ క్రియలు బట్టి, నువ్వు చేసే ఆ తీర్మానాన్ని బట్టి, నువ్వు జీవించే విధానాన్ని బట్టి దేవుడు గొప్ప బహుమానాన్ని నీ కొరకు సిద్ధపరచునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం, తల వంచుదాం, ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దాయగలిగినటువంటి దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం నుంచి మాతో మీరుండి నడిపిస్తూ వచ్చినందుకై స్తోత్రం. నిజమే, 2023 సంవత్సరాల కిందట మీరు లోకానికి రక్షకునిగా వచ్చారు, అలాగే త్వరలో రాబోతున్నారు న్యాయాధిపతిగా. ప్రవచనానుసారంగా ఇశ్రాయేలులను, నా ప్రజలను పరిపాలించే అధిపతి రక్షకునిగా రక్షిస్తూ వచ్చారు. పాపముల నుంచి, చీకటి బంధకాల నుంచి, నిత్య నరకము నుంచి మమ్మల్ని రక్షించినందుకే స్తోత్రం. అలాగే అధిపతిగా, సమాధాన కర్తయగు అధిపతిగా, సైన్యములకు అధిపతిగా, సర్వాధిపతిగా, భూపతులకు అధిపతిగా, పరలోకాధిపతిగా, జీవాధిపతిగా, తిరిగి న్యాయాధిపతిగా తిరిగి రాబోతున్నందుకే స్తోత్రం. మీరు లెక్క చూస్తే మేము నిలిచి ఉండేవారిగా, మెనే టేకిల్ ఫార్సిన్, లెక్కలో త్రోచగా నువ్వు త్రోసివేయబడ్డావు అన్న పరిస్థితిలో మేము ఉండక నిలిచి మీరిచ్చే బహుమతులు పొందుకోవడానికై మమ్మల్ని సమకూర్చమని, చెరవచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడినందుకై స్తుతిస్తూ బలపరిచి నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పాస్టర్ శాంతిబాబు, షారోన్ ప్రార్థనా మందిరం, మాస్కో బజార్, కారంచేడు. మా ఫోన్ నెంబర్స్ 9951555037, మరి ఒక నెంబర్ 8317635573. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి, తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం. తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.